అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. विशिष्टायां शुभनिधौ श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य गोत्रोद्भवायां कौंडिन्य गोत्रोद्भवस्य यमासनालयस्य नरसिंहानालयस्य तस्याः अरुणानाम्नीं वातकस्य श्राविकानाम्नीं अर्चनानाम्नीं अभिनवनामधेयस्य वीरमणिनाम्नीं सह कुटुम्बानाम् अस्माकं सकलक्षेमस्थैर्यधैर्यविजयवीर्य अभय आयु आरोग्यैश्वर्य विद्यार्थं धर्मादिष्टकाम मोक्ष चतुर्विध फलपुरुषार्थकाम्यार्थं सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामी प्रत्येक अर्चन पूजा करिष्ये। शिवाय नमः, महेश्वराय नमः, शंभवे नमः, विनायकाय नमः, शेषेकराय नमः, वामदेव विरूपाक्षाय नमः, नानाविधपत्र पूजां समर्पयामः। नारिकेल नैवेद्यं या फलानिर्याता पुष्पाया श्रीकृष्णे बृहस्पति प्रसोधा स्वानां चन्द्रकं सह नारिकेल फलोदकेन स्नपयामि। ओम भूर्भुवस्वः ओम चतुर्वरेण्यं भर्गो श्रीमहि यो नमः। सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामी देवताय नमः। नारिकेल नैवेद्यं समर्पयामि। प्राणपानव्यासवाणाय स्वाहा। मध्ये पाणि समर्पयामि। समर्पयामि अस्तोपचारयामि। प्रचारं के धारणीयं द्रुपयं कर्पूरनीराजनं कृत्वा ओम घोरेभ्यो घोरेभ्यो घोरघोरेभ्यः శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్ల ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మధ్యస్థంతం లేనటువంటి యొక్క 600 మంది అనాథలకు అభాగ్యులకు ఈరోజు అనగా స్వశ్రీ శోభకృతనామ సంవత్సరము మాఘమాసము శుభతిథి శుభ నక్షత్రము 12/2/2024 బాలాపూర్ వాస్తవ్యులో కౌండిన్య గోత్రోద్భవశ్యలో నరసింహ గౌడ్ గారు ధర్మపత్ని అరుణా గారుల యొక్క పెళ్లి రోజు సందర్భముగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు శ్రావిక గారు, అర్చన గారు, అభినవ్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఇళ్ళవెల్లలా వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరసింహ గౌడ్ గారికి, అరుణా గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా శ్రావిక గారు, అర్చన గారు, అభినవ్ గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవవిధముగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. హలో, మేము ఇక్కడ చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమానికి వచ్చాము. ఇక్కడ ఎంతోమంది అభాగ్యులకు సేవలు అందిస్తున్న గట్టు శంకర్ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు ఎక్కడో లేడండి, ఇక్కడ ఈ అభాగ్యులకు చేసే సేవలోనే దేవుడు మనకు కనిపిస్తున్నాడు. మేము ఇక్కడికి రావడం ఇది రెండవసారి. మొదటిసారి వీళ్ళను చూడగానే మాకు ఏదో రకంగా దయా జాలి అనేది కలిగిందండి. మళ్ళీ రెండోసారి ఇక్కడికి దర్శించామండి. వీళ్ళ చూడడంలోనే దేవుడు కనిపిస్తున్నాడు. మానవ సేవే మాధవ సేవ. హలో అండి, నా పేరు నరసింహ గౌడ్. మేము మీర్పేట నుండి వచ్చాము. ఇది రెండోసారి ఇక్కడ అమ్మ నాన్న పుణ్యక్షేత్రంకి రావడం. ఇక్కడ ఎంతోమంది అభాగ్యులు, మతిస్థితి లేని వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ సేవాభావం చూసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ వీళ్ళకి మీకు తోచింది చేయాలని మేము ఒక కోరుకుంటున్నాము. వీళ్ళకు నిత్యావసర వస్తువులైనా సరే, మనము వాడే ఏంటంటే వీళ్ళకు బట్టలైనా సరే,
రోజు అన్నదానం గురించి ఖర్చు అయ్యే డబ్బులు మీకు తోసినంత సాయశక్తుల మీరు చేయగలరని మేము కోరుకుంటున్నాము. ముందుగా గట్టు శంకర్ గారికి చాలా కృతజ్ఞత. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఆయన తలపెట్టి అందరి చేత ఇంత మంచి పుణ్య కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా అతనికి ధన్యవాదాలు. మనం కూడా అందులో భాగమై అతనికి హెల్ప్ చేసి ఈ అభాగ్యులని కాపాడేందుకు మనతోటి సాయం కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన నూతన భవనము చాలా బాగుందండి. ఇంకా శివాలయం కూడా ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ భూమి పూజ జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చేసేసి ఏదో ఒక మనం ఖర్చు పెట్టే ఒక్కొక్క రూపాయి మనము ఇక్కడ ఈ అభాగ్యులకు ఇస్తే మనం కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాము. అందరం భాగ్యస్వాములు అవుతాం. ఇందులో అందరూ మీకు తోచిన సాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేసి చూడండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.